దేశం చాలా క్లిష్ట పరిస్థితులు. నాకు అనిపించింది ఏంటంటే సొసైటీలో చైతన్యం లేదు. ఎవరికి 1% అకౌంటబిలిటీ కూడా లేదు. ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీ. ఎక్కడన్నా ఏదన్నా చేయొచ్చు. యువకులు నిద్రపోతున్నారు, రాజకీయ నాయకులేమో దోచుకు తింటున్నారు. భయం లేకుండా విచ్చలవిడిగా కల్తీలు చేయొచ్చు. సమాజంలో తిరిగే అర్హత లేని గుండాలు హత్యలు చేస్తారు, డబ్బులు తింటారు. 100 కోట్ల పైగా జనాభా ఉన్న దేశంలో పట్టుకుంటే 2-3 రోజుల్లో దర్జాగా బయటకు వస్తారు. ఇట్స్ రియలీ షాకింగ్ మేడం స్పీకర్. కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వాళ్ళకి కొమ్ము కాస్తున్నాయి. ఇలా నా సిస్టమ్ రన్ అవుతుంది. ఏంటి సార్ మనకి దౌర్భాగ్యం? ఇంత హీనంగానా మనం బతుకుతుంది? అసలు ఓటేసేవాడు క్యాండిడేట్ గురించి ఏం ఆలోచిస్తున్నాడు? మీరలా ఉండబట్టే తాత పోతే కొడుకు, భర్త చేస్తే భార్యకి, అన్న చేస్తే తమ్ముడికి, ఆడిపోతే ఆడు పెళ్ళం వచ్చి మీ నెత్తికే కూర్చుంటున్నారు. ఆడు మన కులపోడా కాదా, మన సంఘపోడా కాదా? వాళ్ళకి ఇంకేం అర్హత అక్కర్లేదా? వ్యక్తిత్వం గురించి ఎవరన్నా ఆలోచిస్తున్నాడా? సింపతితో ఓట్లేయడమేంటే? అర్హతులుడే అసెంబ్లీలో ఉండాలి. ఒక్క ఎదవ రాజకీయ నాయకుడు అసెంబ్లీలో కూర్చుంటే అవినీతి, అభివృద్ధి ఒక్క దగ్గర ఉండలేవు అధ్యక్ష. కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. ఈసారి ఓటేసేటప్పుడు మనస్సులో ఒక్కసారి జన గణ మన అని ఓటుకు